ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి కుకింగ్ వీడియోస్ అండి. ఈరోజు నేను అటుకులతో మిక్చర్ ఎలా చేయాలో తయారు చేసి మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ముందుగా అటుకుల్ని కొంచెం ఆయిల్ వేసి సాల్ట్ వేసి వేయించుకోవాలండి. ఇదిగోండి, ఇలా ఏగుతాయండి. ఏగినాయి అని మనకు ఎలా తెలుస్తుందంటే ఇదిగోండి పొడి పొడి అయిపోతుంది. మనం ఇలా అన్నప్పుడు పొడి అయిపోయింది. ఇదిగోండి, దానిలోకి వేరుశనగ గుళ్ళండి వేయించాను. మళ్ళీ తర్వాత ఈ పొట్టంతా తీసేసి ఆయిల్లో వేయించి కలపాలండి. అలాగే ఇదిగోండి, ఈ పుట్నాల పప్పు ఇది కూడా ఆయిల్లో వేయించాలి. ఇదిగోండి మిక్చర్, దీన్ని కూడా వేయించాలండి. దీనిలోకి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి, కారము, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు. లాస్ట్లో ఇదంతా తాలింపు చేసి మళ్ళీ మీకు మిక్చర్ అంతా అయిపోయిన తర్వాత ఎలా చేసింది నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇదిగోండి పల్లీలు, పుట్నాల పప్పు మిక్చరు ఆయిల్లో వేయించేసానండి. దీనిలో కూడా సరిపడంత సాల్ట్ వేసి వేయించేసానండి. ఇవన్నీ ఇప్పుడు మనం ఈ అటుకుల్లో కలిపేసేయాలి. ఇవన్నీ అటుకులు, ఇవి అయితే వేయించానో నేను అవి కూడా కలిపేసాను. అటుకులు, పల్లీలు, పుట్నాల పప్పు మిక్చరు కలిపేసాను. మళ్ళీ నేను తాలింపు చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదిగోండి తాలింపులోనే కారం వేసేసానండి, పచ్చి వాసన రాకుండా. ఎక్కువ ఆయిల్ పట్టదండి, కొంచెమే, మొత్తం మీద 100 గ్రాములు పట్టేస్తాను. ఇంకోండి ఫ్రెండ్స్, మొత్తం కలపాలి. కారం, ఉప్పు వేసాకండి, జీలకర్ర, కరివేపాకు, మిక్చర్ రెడీ అయిపోయింది. ఇంకెట్లా బాగా కలిపేసుకోవాలి. ఇది పిల్లలకి స్నాక్స్ లాగా మధ్యాహ్నం పూట పిల్లలకి అందరూ తినొచ్చండి. ఇది ఇట్లా ఒక్కసారి చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలండి. మిక్చర్ బయట కొనుక్కొస్తారు కానీ కొనుక్కు రాకుండా ఇంట్లో తయారు చేసి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాణి కుకింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా బాగుంది, కరకరలాడుతుంది.